నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు తొలిసారి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీతో నిఖిల్ కామత్ ప్రత్యేక ఇంటర్వ్యూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ తిరిగి పుంజుకుంటోందన్న ముఖ్యమంత్రి గుంటూరు రియల్ ఎస్టేట్ ప్రదర్శనను ప్రారంభించిన ఎన్ చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గోకులం షెడ్లను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న కె పవన్ కళ్యాణ్ శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో 74వ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ పాసింగ్ అవుట్ పరేడ్ పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. ఇక వివరాలు చూద్దాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఒడిషా రాజధాని భువనేశ్వర్లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన భారతదేశం భిన్న దృక్కోణాలు ఆలోచనలు కలబోసి ఏకత దిశగా అడుగులు వేసేందుకు ప్రవాసీ భారతీయ దివస్ వేదికగా నిలిచిందన్నారు. Whether in the fields of technology, medicine, arts or entrepreneurship, the Indian diaspora has made a mark that the world acknowledges and respects. Your success stories are not just a matter of pride for India, but they also inspire millions across the world to strive for excellence. The Pravasi Bharatiya Divas has, over the years, become more than just an event. It is a platform where ideas converge, collaborations. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త జిరోదా సహ వ్యవస్థాపకులు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్లో ప్రధాని అతిథిగా పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ వీడియోను నిఖిల్ తన ఎక్స్ ఖాతాలో పంచుకోగా దాన్ని ప్రధాని మోదీ రీపోస్ట్ చేశారు. 2 నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్ వీడియోలో రాజకీయాలు, నాయకత్వ సవాళ్లు వంటి అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ పాడ్‌కాస్ట్లో దశాబ్ద కాలం దేశ ప్రధానిగా తనకి ఎదురైన అనుభవాలను మోదీ పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో రాజనీతిజ్ఞత కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ चंद्रयान लॉन्चिंग में हम लास्ट सेकंड बिखर गए. सारे वहां बैठे हुए लोग परेशान थे. प्रधानमंत्री को कहने की हिम्मत नहीं थी किसी की. लेकिन मैं टेक्नोलॉजी की जितनी समय तो मैं देख पाता था कि हाँ कुछ गड़बड़ लग रही है, नहीं चल रहा है. आखिरकार एक जो सीनियर मोस्ट थे उन्होंने आके मुझे कहा साहब अगर चिंता मत कीजिए. सभी को मैं नमस्ते किया. मैं रात को 2 बजे कार्यक्रम था वो. मैं वहाँ गेस्ट हाउस पर गया लेकिन मैं सो नहीं पाया. मैंने फिर से करीब आधे पौने घंटे के बाद सबको बुलाया. मैंने कहा देखिए अगर ये लोग थक ना गए हो तो मैं सुबह 7 बजे इनको मिलना चाहता हूँ जाने से पहले, क्योंकि देश को बहुत बड़ा सेटबैक था. लेकिन मैं सेटबैक से रोने धोने करके जिंदगी गुजारने वाला मैं नहीं था. मैंने कहा मैं सुबह गया और सभी साइंटिस्टों को मैंने कहा अगर कोई फेलियर है तो जिम्मेवारी मेरी है. आपने प्रयास किया, आप निराश मत होइए. और मैंने उनका जितना भी आत्मविश्वास जगा सकता हूं मैंने जगाया और चंद्रयान 3 सफल हुआ. पॉलिटिशियन बनना वो एक पार्ट है और पॉलिटिक्स में सफल होना वो दूसरी चीज है. तो 2 अलग तरीके से. तो एक तो हो गया है राजनीति में आना, दूसरा होना है सफल होना. मैं मानता हूं कि उसके लिए तो आपका एक डेडिकेशन चाहिए, कमिटमेंट चाहिए, जनता के सुख दुख के आप साथी होने चाहिए. आप
एक्चुअली अच्छे टीम प्लेयर होने चाहिए। आप ये कहो कि मैं तिस्मार खा हूं और मैं सबको चलाऊंगा और दौड़ाऊंगा, सब मेरा हुक्म मानेंगे, तो वो కేంద్ర ప్రభుత్వ సహకారంతో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ తిరిగి పుంజుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ప్రదర్శనను ఈ రోజు ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ వేదికగా 2,08,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని తెలిపారు. ఈ సహకారంతో 7.3% జీడీపీ వాటా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం 2047 నాటికి 20% పెరిగి $5.8 ట్రిలియన్ ఆర్జిస్తుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్గా వికసిత్ భారత్ను ప్రధాని తయారు చేయగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2.5 ట్రిలియన్ యుఎస్ ఎకానమీ చేరుకునేలా రూపొందించి కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని, ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చామన్నారు. నిర్మాణ రంగం నిరంతరం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. మీకు ఎవరికి ఇసుక దొరక్కపోతే నిర్మాణ రంగంలో మీరు దబాయించి తీసుకునే హక్కు ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రియల్ ఎస్టేట్ రంగం 7.3% ఈరోజు జీడిపిలో ఉంది. ఇది 2047కి 20% పెరుగుతుందని, $5.8 ట్రిలియన్ ఆర్జిస్తుందని చెప్పి కూడా ఒక ఎస్టిమేట్ తయారు చేశారు. 2.5 ట్రిలియన్ యుఎస్ ఎకానమీకి నాంది పలికేట్టుగా ముందుకు పోతున్నాం. 7 నెలలైంది మేము వచ్చి. ఇప్పటికీ 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు అగ్రిమెంట్లు చేశాం, పనులు ప్రారంభిస్తున్నాం. దీనివల్ల 4 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని నమ్మి ప్రజలు ఓట్లు వేశారన్నారు. ఎక్కడ తప్పు జరిగినా స్పందించే గుణం ఉండాలని, తప్పు జరిగితే అది మా అందరి సమిష్టి బాధ్యత అని, అందుకే తిరుపతి తొక్కిసలాట ఘటనపై మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరినట్లు తెలిపారు. 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం 268 గోకులాలు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించామని తెలిపారు. ఈ గ్రామ సభల ద్వారా 4,500 కోట్ల విలువగల పనులకి అనుమతి తీసుకున్నాం. మన ప్రభుత్వం సుస్థిర ఆస్తుల కల్పన, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కట్టుబడి ఉంది. వాటిలో భాగంగా 22,500 గోకులాలు, 3,500 కిలోమీటర్ల సీసీ రోడ్లని మనం మంజూరు చేశాం. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 14 నుంచి 20 వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి అభివృద్ధి పనులు భూమి పూజ చేశాం. ఈ 3 నెలల్లోనే మనం 12,500 గోకులాలు పూర్తి చేశాం. ఈ షెడ్లను పూర్తి చేయడం వల్ల దాదాపు 50,000 పశువులు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటాయి. దీనివల్ల, ఈ పరిశుభ్రమైన వాతావరణం వల్ల ప్రతి రైతుకి నెలకి 2 లీటర్లు పెరిగితే ప్రతి రైతుకి నెలకి అదనంగా ఇంకొక 10 నుంచి 12,000 అదనపు ఆదాయాన్ని పొందుతారు. 22,000 పైచిలకు గోకులాల పనులు పూర్తవుతాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్టెడ్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ అకాడమీలో 74వ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి హాజరయ్యారు. తొలిసారి నాసిన్ అకాడమీకి వచ్చిన మంత్రి పరేడ్ను పరిశీలించి ట్రైనీ ఐపీఎస్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ట్రైనీ ఆఫీసర్లకు బంగారు పతకాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాలు ప్రవేశపెట్టి పేద, బలహీన వర్గాల యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తోందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ ద్వారా భారతదేశ దిశా దశ నిర్దేశాన్ని మార్చడమే ముఖ్య ఉద్దేశమని పంకజ్ చౌదరి తెలిపారు. हमारी अर्थव्यवस्था जो दुनिया में सबसे तेजी से बढ़ती हुई अर्थव्यवस्था को रोकने और एक सहकारी संघवाद को बढ़ावा देने में अत्यंत सहायक है. यह कहना उपयुक्त होगा कि कस्टम हमारे देश की आर्थिक सुरक्षा की पहली पंक्ति है. जैसे जैसे वैश्विक व्यापार का विस्तार हो रहा है, भारत के कस्टम अधिकारियों ने
अधिकारी न केवल कानून को लागू कर रहे हैं बल्कि सुगम व्यापार को प्रोत्साहन भी दे रहे हैं। भारतीय राजस्व सेवा ने दक्षता और पारदर्शिता को बढ़ाने के लिए తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. కర్నూలులో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పరామర్శ పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయాలకు తెరతీశారన్నారు. రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు జగన్ మాట్లాడుతున్నారని తీరు మార్చుకోవాలని మంత్రి హితవు పలికారు. మరి మొన్నటి రోజు జరిగిన విషయం అందరికీ తెలుసు, అందరికీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకు జరిగిందో కూడా నిన్నటి రోజు మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా పరిశీలించారు. స్వయాన ముఖ్యమంత్రి గారు నిన్నన్ని పరిశీలించారు. అది గేట్లు తోసేయడమో అది అసమర్థత వలనో లేకపోతే కానే కాదన్న విషయం ప్రెస్ ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పారు. లక్షలాది మంది ప్రజలకు గత 6 నెలలుగా తిరుమలలో ఎన్నో రిసోర్సెస్ జరిగాయి, చాలా విధాలుగా అభివృద్ధి జరిగింది. అందుకు ముఖ్యమంత్రి గారే స్వయాన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి పరిశీలించారు, అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారన్న విషయం తెలుసు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు శవరాజకీయాలు మొదలుపెట్టారు. మరి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు, మీరు ఇలా మాట్లాడటం కాదు, అనుకోకుండా జరిగింది, దానికి ఏం చేయాలో మీ సూచనలు సలహాలు ఇవ్వాలే తప్ప ముఖ్యమంత్రి గారు రిజైన్ చేయాలి, టీటీడీ బోర్డు చైర్మన్ రిజైన్ చేయాలి, మంత్రులు రిజైన్ చేయాలి, ఏం మాట్లాడుతున్నారు? అక్కడ జరిగింది యాక్సిడెంటల్గా జరిగింది, వాళ్ళ గురించి మాట్లాడండి. ఈరోజు రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మీకు అలవాటే. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీని ఊహించిన అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావుతో కలిసి పలువురు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి పండితులు వేదాశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఇంకా జిల్లాలోని అప్పన్నపల్లి బాలబాలాజీ ఆలయంతో పాటు అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి సుమారు ఒక శనివారం రోజునే 50 నుంచి 60 వేల మంది దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ప్రాముఖ్యమైన రోజున, పండగ రోజున సుమారు 1,00,000 మంది పైగా ఇక్కడ దర్శించుకోవడం జరుగుతూ ఉంది. తిరుపతి తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న గుడి ఏమన్నా ఉందంటే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి. మరి రైతులు, పశుపోషకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనేస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా మద్దిపాడులో నిర్మించిన గోకులాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ పల్లె ప్రగతి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గోకులాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో 22 కోట్ల రూపాయల వ్యయంతో గోకులాల నిర్మాణం ప్రారంభించామని, ఇప్పటి వరకు 11 కోట్ల రూపాయల నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. దాంతోపాటు రైతులు, వారితో అనుబంధంగా ఉన్నటువంటి పశువులు కావచ్చు, సంతోషంగా ఉండాలి, రైతు ఆనందంగా ఉండాలి అనే లెక్కలో మునిగిపోతా ఉన్నాం. 2018లోనే ఆ రోజు మన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పశువులకి, అదేవిధంగా మేకలు, గొర్రెల కోసం నరేగాలో షెడ్ల నిర్మాణానికి మనం ఆ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆ రోజు నాంది పలికిన తర్వాత కొంతమంది నిర్మాణాలు సగంలో పెట్టుకున్నారు, కొన్ని పూర్తి చేసే పరిస్థితులు వచ్చినాయి. ప్రభుత్వం మారిన తర్వాత వాటిన్నింటికి కూడా బిల్స్ ఆగిపోయినాయి. అదే విషయం ఈరోజు కూడా కొంతమంది నా దృష్టి చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చినటువంటి మొదట్లోనే 4 నెలల కాలం నుంచి చేపట్టడం జరిగింది. మళ్ళీ తిరిగి మినీ గోకులాలు శాంక్షన్ చేయడం జరిగింది. అది 1,30,000 దగ్గర నుంచి అదేవిధంగా 2,30,000 వరకు 3 కేటగిరీలో 6 పశువులు ఉండేంత వరకు కూడా మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గొర్రెల్లో కూడా 3 కేటగిరీల్లో మనం మంజూరు ఇవ్వడం జరిగింది. ఈరోజు సంక్రాంతి అంటే పశువుల పండుగ. పంటలు వచ్చే పాత రోజుల్లో పశువులు అలంకరణ చేసుకొని చేసిన కనుమ పండుగ. వార్తల్లో చిన్న విరామం. రీఛార్జ్ త్వరగా రీఛార్జ్ చెయ్యి.
ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకనైజ్ కార్డ్ తో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బీఐ టోకనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు, ఓటీపీ, సివివి నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది. పైగా పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత. ఆల్రౌండర్. అదా నేనా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారంలో దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఈ వేకువజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారిని పలువురు ప్రముఖులు సైతం దర్శించుకున్నారు. ఉదయం ప్రోటోకాల్ దర్శనంలో ఆధ్యాత్మిక గురువు బాబా రామ్దేవ్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, ఎస్ సవిత, గుమ్మిడి సంధ్యారాణి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, డీకే అరుణ, ఆర్ కృష్ణయ్య, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లేల గోపీచంద్, వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్లు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, పట్నం మహేందర్ రెడ్డి, అలాగే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. సమాజ స్థితిగతులు అర్థం చేసుకునే విధంగా విద్యా బోధన ఉండాలని, చదువంటే పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకూడదని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైఎన్ కళాశాలలో ఈరోజు జరిగిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ర్యాంకులు, మెడల్స్ కు మాత్రమే విద్యార్థులు పరిమితం కాకుండా సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమన్నార్ రాజగోపాల్ స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వేకువజాము నుండే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర ద్వారం దగ్గర బారులు తీరారు. గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది. ధనుర్మాస వేళ మహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి ఉండే పుణ్యదినంగా ముక్కోటి ఏకాదశిని భక్తులు భావిస్తారు. మహావిష్ణువు తేజం నుంచి ఆవిర్భవించిన ఏకాదశి ఆ శేషసాయి రూపంలో దర్శనమిస్తాడు. ఈ పర్వదినాన స్వామివారిని మనసారా వేడుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో తెలిపారు. పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే పాపాలు తొలగుతాయని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు అంపోల శేషాచార్యులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి మహోత్సవాల సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈరోజు శ్రీ మహావిష్ణువును దర్శించుకునేందుకు 3 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళతారని, అనంతరం వారితో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు.
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. ముందుగా వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. సింహాచల ప్రాంగణం గోవింద నామస్మరణతో పులకించింది. ముక్కోటి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడుకు చెందిన భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక భావనతో పులకించారు. కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అత్యంత శోభాయమానమైనటువంటి సహకరిస్తూ స్వామివారిని దర్శించి అత్యంత ప్రజలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వారందరూ కూడా మొదటి విడత పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనేది ఏదైతే మొన్న రోజున తిరుమలలో జరిగిందో ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ప్రతి ఒక్కరు కూడా మొక్కుపడుతూ ఉన్నారు. ప్రతి హిందూ ధార్మిక సంస్థలు నమ్మేటువంటి వ్యక్తి, హిందూ ధర్మాన్ని నమ్మేటువంటి ప్రతి ఒక్కరు కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా జనాలు గంట 2 గంటల తర్వాత రద్దీ పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ కార్యక్రమం అనేది మనందరి కార్యక్రమం, మనందరి బాధ్యతగా చేసేటువంటి కార్యక్రమం, మనందరికీ చదువు కోసం చేసేటువంటి కార్యక్రమం. బయట ఊళ్ళు, బయట రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా ఉన్నారు. వారందరి సౌకర్యార్థం మనందరం కూడా బాధ్యతగా మసులుకోవాలని చెప్పేసి తెలియజెప్తున్నాం. ఆ దేవదేవుడు ఆశీస్సులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉండాలని చెప్పేసి నియోజకవర్గం సుఖశాంతులతో, సంతోషాలతో, మంచి పంటలతో, అదేవిధంగా ధనధాన్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి. ఏకాదశిని పురస్కరించుకుని నెల్లూరులోని పురాతన రంగనాథ ఆలయంలో ఉత్తర ద్వారం నుంచి మహావిష్ణువు దర్శనమిచ్చారు. వేకోణ ఉత్సవాల దర్శన అనంతరం భక్తులు అంతరాలయంలోకి తరలి వెళ్లి భోగశయన మూర్తిగా శ్రీదేవి, భూదేవి బ్రహ్మ సమేతంగా కొలువైన రంగనాథుని దర్శించుకున్నారు. ఈ వేడుకలకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈరోజు మన హిందువులకి అత్యంత పరమ పవిత్రమైనటువంటి దినం వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ సందర్భంగా మన నెల్లూరు నగరంలో ఉన్నటువంటి శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం ఉత్తర శ్రీరంగంగా కీర్తించబడుతుంది. మన భారతదేశంలో ఉన్న రంగనాథ స్వామి క్షేత్రాలలో మనం తమిళనాడులో ఉన్న రంగనాథ స్వామి క్షేత్రాన్ని దక్షిణ శ్రీరంగంగాను, అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి కల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానాన్ని ఉత్తర శ్రీరంగంగాను ఇవి ఆరాధించబడుతున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు దాదాపు 2 లక్షల మంది పైచిలుకు భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నందున ఇవన్నీ కూడా గత నెల రోజుల నుంచి ఏర్పాట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి ఉదయం బంగారు తేరులో విహరిస్తూ భక్తుల్ని అనుగ్రహించారు. దాస భక్తుల నృత్యాలతోనూ భజన బృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడ వీధుల్లో కడు రమణీయంగా స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సిరి సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వశుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.
ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఈరోజు ప్రకటించింది. 8 నోటిఫికేషన్లకు సంబంధించి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆన్లైన్ విధానంలో ఏప్రిల్ 27 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం psc.ap.gov.in ని సందర్శించాలని ఏపీపీఎస్సీ పేర్కొంది. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో ఈరోజు జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్-19 బాలికల జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న క్రీడా విధానం ప్రతి గ్రామంలోనూ మైదానం ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో క్రీడాభివృద్ధికి దోహదం చేసేదిగా ఉందన్నారు. అమరావతిలో ప్రపంచ స్థాయి క్రీడా నగరాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. Congratulate Tamil Nadu team for winning the championship and also congratulate Karnataka team who is the runner up for this year and best of luck for them for the next year. And as per our government, we want to see Andhra Pradesh as a Krida Andhra Pradesh. So we want to improve the infrastructure facilities for all the stadiums. Our Chief Minister's goal is to bring national games to Andhra Pradesh. So we are improving our infrastructure. We are all aware that in his period, in his regime, Hyderabad has accommodated national games and as well as Afro-Asian Games. So we all know that he is more aware of the youth playing games. So we want to have infrastructure in all the stadiums in Vijayawada and as well as Andhra Pradesh. And we are also happy to announce that we are developing sports city in Amaravati, which is of world class, so that the youth of Andhra Pradesh. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా తూర్పు కోస్తా రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి చెర్లపల్లి మధ్య 8 ట్రిప్పుల కోసం జనసాధారణ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. విశాఖపట్నం నుంచి చెర్లపల్లి మధ్య ఈ నెల 10, 12, 15, 17 తేదీల్లో ఓ రైలు నడపనుంది. ఈ రైలు విశాఖపట్నం నుంచి 9:45 బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 10:30 గంటలకు చెర్లపల్లి చేరుకుంటుంది. చెర్లపల్లి నుంచి విశాఖపట్నం మధ్య 11, 13, 16, 18 తేదీల్లో ప్రయాణిస్తుంది. ఇది అర్ధరాత్రి 12:30 బయలుదేరి అదే రోజు 2:20 విశాఖ చేరుకుంటుందని తూర్పు కోస్తా రైల్వే అధికారులు వివరించారు. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 118వ సంచిక ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రతి నెల ఆఖరి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఈ నెల 19న ప్రసారం కానుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 18వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వటం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.